ముకుందా జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ VA కేవలం 9.99% మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు. మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో KPHB లో. స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు హైకోర్టు తెరదించింది. బీసీ రిజర్వేషన్ల జీవో అమలుపై స్టే ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఇందిరా సహాని కేసులో ఇచ్చిన తీర్పు కేవలం విద్యా ఉపాధి రంగాలకు మాత్రమేనని, రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదని ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు గణాంకాలను సేకరించాలని సూచించిందే తప్ప 50% పరిమితి దాటకూడదని చెప్పలేదని మరో న్యాయవాది రవివర్మ వాదించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల జీవోను స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. దీనిపై దాఖలైన అన్ని ఇంప్లీడ్ పిటిషన్లను అనుమతించిన ధర్మాసనం స్టేకు సంబంధించి పూర్తి కారణాలతో సమగ్ర ఉత్తర్వుల ప్రతిని తరువాత ఇస్తామని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది రవివర్మ కుమార్ వాదనలు వినిపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను కులాల వారీగా శాస్త్రీయంగా సమగ్రంగా నిర్వహించిందని ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. కుల సర్వే నిర్వహణను అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని, ఈ సర్వేలో బీసీ జనాభా 57.6%గా తేలిందన్నారు. సర్వేపై అభ్యంతరాలు, సంఖ్యలో తేడా ఉన్నా పిటిషనర్లు చెప్పాలన్నారు. సర్వేపైన, రిజర్వేషన్లపైన ఏ పార్టీ వ్యతిరేకత తెలపలేదని, ప్రభుత్వం మార్చి 30న రిజర్వేషన్ల బిల్లును పంపినా గవర్నర్ ఆమోదం తెలపలేదని వివరించారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గవర్నర్ గడువులోగా ఆమోదం ఇవ్వకపోతే ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. రిజర్వేషన్లు 50%కి మించరాదంటూ ఇందిరా సహాని కేసులో ఇచ్చిన తీర్పు కేవలం విద్య, ఉపాధి రంగాలకు మాత్రమేనని, రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదని వాదించారు. చట్టాన్ని తీసుకువచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున రాజ్యాంగంలోని అధికరణ 243 ప్రకారం ఈ ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోరాదని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోరారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లోనూ స్పష్టం చేసినట్లు వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్షన్ 197 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే సర్వే నిర్వహించాలని, అదే SC/ST రిజర్వేషన్లకు అందుబాటులో ఉన్న జనాభా లెక్కలు సరిపోతాయని తెలిపారు. సత్యనారాయణ రెడ్డి కేసును ఇక్కడ వర్తింపజేయడానికి వీలేదన్న అడ్వకేట్ జనరల్ జనాభా గణాంకాలను ప్రచురించలేదన్నది ఇక్కడ అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని ఏజీ వాదనలు వినిపించారు. ఓసీలకే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నప్పుడు పిటిషనర్లు ప్రాథమిక హక్కులకు ఎక్కడ భంగం కలిగిందని మరో న్యాయవాది రవివర్మ వాదించారు. ప్రస్తుతం ఎస్టీ జనాభా 10.43%, ఎస్సీలు 17%, బీసీలు 57.6% ఉండగా ఇతరులు అంటే ఓసీలు 15% ఉన్నారని వివరించారు. బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% చొప్పున మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరతాయన్నారు. అంటే 85% జనాభాకు 67% రిజర్వేషన్లు ఉండగా 15% జనాభాకు 33% రిజర్వేషన్లు ఉన్నాయని వివరించారు. పోటీ చేసే హక్కు, ఓటు హక్కులు ప్రాథమిక రాజ్యాంగ హక్కులు కావని, అలాంటప్పుడు ఏ హక్కు కింద పిటిషనర్లు ఇక్కడ ప్రశ్నిస్తున్నారని వాదించారు. ఇందిరా సహాని కేసులో 50%కి మించరాదన్న సుప్రీంకోర్టు తమిళనాడు 69% రిజర్వేషన్లు తెచ్చినప్పుడు పునఃపరిశీలించాలని చెప్పినట్లు గుర్తు చేశారు. గణాంకాలను సేకరించాలని సూచించిందే కానీ 50% పరిమితి దాటకూడదని చెప్పలేదని రవివర్మ వాదించారు. ఈ వాదనలన్నీ విన్న ధర్మాసనం నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.